Good morning. Hi, sir. So we are discussing link layer protocol in the last class. So we will continue our discussion. Is the screen visible? Yes, sir. Okay, good. So link layer environment we are discussing about NIC. It is physical layer and data link. Part of the data link layer was in NIC, and remaining part of the link layer is in driver and network. Okay, so is in operating system. Link layer and network is in operating system. Okay, so that is about the link layer environment. And also here, if you see in the link layer, okay, in the link layer, in the link layer environment, so the first thing happening is the data link layer wait for an event to occur. It waits for an event to occur. The data link layer is waits for an event to occur. So what is an event? What is an event which we can expect? Arrival of the frame from the network layer. Arrival of the frame from the network layer. So that's what we can happen. Okay. So what happens when a frame is received? Checksum is calculated. If checksum in the frame is incorrect, that is, if there was a transmission error, then the data link layer is informed. The data link layer is informed. If the inbound frame arrived undamaged, okay, then an event called frame arrival is also informed. అదవుతుందండి ఇప్పుడు ఫ్రేమ్ నెట్వర్క్ లేయర్ నుంచి డేటా లింక్ లేయర్ కి ఫ్రేమ్ వస్తుంది. డేటా లింక్ లేయర్ యాక్సెప్ట్ చేసే ఫ్రేమ్సే కదా. వచ్చినప్పుడు ఫ్రేమ్ లో ఎర్రర్ ఉంటే it will inform to the I mean it will inform that there is a checksum error. Checksum error అని చూపిస్తుంది. అదే సక్సెస్ఫుల్ గా ఉందనుకోండి, అంటే చెక్సమ్ కరెక్ట్ గానే ఉందనుకోండి, అప్పుడు ఏమని వస్తుంది? ఫ్రేమ్ అరైవల్ అని వస్తుంది. ఓకే, అర్థవుతుందండి. ఉంటే డ్యామేజ్డ్ ఫ్రేమ్ రిసీవ్ అయితే లేదా కరెక్ట్ ఫ్రేమ్ అని రిసీవ్. సో డ్యామేజ్డ్ ఫ్రేమ్ రిసీవ్ అయితే ఈవెంట్ ఏ ఈవెంట్ వస్తుంది? చెక్సమ్ ఎర్రర్. అదే ఎటువంటి డ్యామేజ్ లేదు, కరెక్ట్ ఫ్రేమ్ అరైవ్ అయింది, అప్పుడు ఫ్రేమ్ ఎర్రర్ అనమాట. ఏదర్ దిస్ ఆర్ దట్. ఓకే, సో అర్థమవుతుందండి. లింక్ లేయర్ ఎన్విరాన్మెంట్ ఏం జరుగుతుందంటే, లింక్ లేయర్ ఎన్విరాన్మెంట్ లో ఫస్ట్ డేటా లింక్ లేయర్ వెయిట్ చేస్తూ ఉంటుంది ఈవెంట్ కోసం. ఏంటా ఈవెంట్? ఈవెంట్ అంటే ఫ్రేమ్ సక్సెస్ఫుల్ గా రిసీవ్ అయిన ఈవెంట్ అయినా ఉండాలి, లేదా ఫ్రేమ్ డ్యామేజ్ అంటే మధ్యలో కమ్యూనికేషన్ ఛానల్ కరప్ట్ చేసి ఉండొచ్చు ఫైల్ ని. సో అదైనా రిసీవ్ చేసి ఉండాలి. ఏదర్ డ్యామేజ్ ఆర్ సక్సెస్ఫుల్ అరైవల్, ఈ రెండు రిసీవ్ అవుతుంది అన్నమాట.
ఓకే, సో ఎప్పుడైతే డ్యామేజ్ లేదు, సో కరెక్ట్ ఫ్రేమ్ ఈజ్ రిసీవ్డ్ అని తెలుస్తుందో వెంటనే ఏం చేస్తుందంటే ఈ చెక్స్ ది కంట్రోల్ ఇన్ఫర్మేషన్ ఇది హెడర్. చెప్పాను నేను, హెడర్ ట్రైలర్ లో చెక్సమ్ ఉంటుంది, హెడర్ లో కంట్రోల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైతే ప్యాకెట్ కరెక్ట్ గా రిసీవ్ అవుతుంది వెంటనే ఏం చేస్తుంది, ఆ మొత్తాన్ని దేనికి ట్రాన్స్ఫర్ చేస్తుంది, నెట్వర్క్ లేయర్ కి ట్రాన్స్ఫర్. అర్థవుతుందండి? అంతేగాని అంటే హెడరు ట్రైల్ ప్యాకెట్, సో ప్యాకెట్ మాత్రమే ట్రాన్స్ఫర్, అంతే హెడర్ చేయదండి. అండర్ నో సర్కమ్స్టెన్సెస్ హెడర్ విల్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు ది నెట్వర్క్ లేయర్. క్లియర్? అర్థవుతుందండి? సో దెర్ ఆర్ 5 data structures, 5 data structures which are important. First one is boolean. Boolean అనేది ఏంటంటే enumerated type and can take an values true or false. Second is the sequence number. So it is a small integer used to number the frames so that we can tell them apart. అర్థవుతుందండి? మనకు మొత్తం 5 ఉంటాయి డేటా. ఫస్ట్ ఏంటి, సీక్వెన్స్ నెంబర్. ఫస్ట్ ది బులియన్, సెకండ్ వన్ సీక్వెన్స్ నెంబర్, థర్డ్ వన్ actual packet. What is a packet? Packet is actually unit of information exchange between the network layer and the data link layer on the same machine. ఓకే, క్లియర్? సో ఇట్లా 5 డేటా ఉంటాయి. ఉంటే ప్యాకెట్ ఉంటుంది, లేదా బులియన్ అవుతుంది, లేదా SEQN అంటే సీక్వెన్స్ నెంబర్, లేదా ఫ్రేమ్ కైండ్. ఫ్రేమ్ ఏమై ఉండొచ్చు అండి, ఫ్రేమ్ డేటా ఫ్రేమ్ అయినా ఉండొచ్చు, పాజిటివ్ ఎక్నాలజ్మెంట్ అయినా ఉండొచ్చు, లేదా నెగిటివ్ ఎక్నాలజ్మెంట్ అయినా ఉండొచ్చు. ఇట్లా ఫ్రేమ్. ఫిఫ్త్ ఏంటండి, ఫ్రేమ్. ఫ్రేమ్ కైండ్, ప్యాకెట్, సీక్వెన్స్ నెంబర్, బులియన్. These are the 5 data structures which are appearing in the link layer environment. Okay, what is the size of the packet? max_packet. చూడండి ఇక్కడ మీరు పీపీటీలో చూడండి, max_packet. యూటోపియన్. ఓకే, ఇక్కడ లేదు. సో ఇక్కడ ఉంది కదా మీకు, ఇక్కడ ఇఫ్ యు సీ ఇన్ ద స్లైడ్ there is a see the protocol.h for more details. And so this protocol.h contains the header file. Okay, so this header file contains several declarations. One of the declarations is constant declaration, that is hash define max packet is 1024 bytes, 1024 bytes. And all these function declarations also you can see in the protocol.h. Okay, what is the maximum sequence number? max SEQ, 0 నుంచి max SEQ. Okay, that is the sequence number. Now what is a frame? ఇక్కడ frame kind frame అంటున్నాం. So what is a frame? Kind, sequence, acknowledgement, info. So kind, sequence, acknowledgement contains the control information, whereas the info contains the data. So these 4 fields are collectively called as, these 3 fields, the first kind, sequence number, and acknowledgement, these 3 are collectively called as frame header. And the kind in these 3, the first one kind tells the control information, and the sequence and SEQ and ACK. So these are the fields used for sequence number and acknowledgement circle. పేర్లోనండి SEQ అంటే సీక్వెన్స్ నెంబర్, ACK అంటే acknowledgement number.
info. What is info field contains? It contains the single packet. ఓకే, క్లియర్. ఇవన్నీ డేటా సజెస్ అని తెలుసుకొని ఉండాలి మీరు. ప్రోటోకాల్ డాట్ హెచ్లో ఉంటాయి అన్నమాట ఇవన్నీ. ఏముంటాయి? మ్యాక్స్ ప్యాకెట్ సైజ్ ఎంత, వాట్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రేమ్స్, డేటా ఫ్రేమా లేక సీక్వెన్స్ నెంబర్, అక్నాలజ్మెంటా, ఇట్లా ఫ్రేమ్ హెడర్లో ఉంటాయి. కానీ కైండ్ ఆఫ్ ది కైండ్ ఫీల్డ్. అండ్ వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ప్యాకెట్ అండ్ ఏ ఫ్రేమ్? What is the relationship between packet and a frame? That we need to understand. So what is a packet at the network layer? We take the message from the transport layer and adding the network layer header to it. Messages and ekkantarandi transport layer, packets and ekkantaru network layer. Adayna transport layer lo messages, packet ఏమో నెట్వర్క్, ఫ్రేమ్స్ ఏమో డేటా లింక్ లేయర్. ఐఎమ్ రిపీటెడ్లీ టెలింగ్, డోంట్ కన్ఫ్యూజ్. ట్రాన్స్పోర్ట్ లేయర్ లో మెసేజెస్ అంటారు, నెట్వర్క్ లేయర్ లో ప్యాకెట్స్ అంటారు, డేటా లింక్ లేయర్ లో ఫ్రేమ్స్ అంటారు. వచ్చినటువంటి ప్యాకెట్, సో ప్యాకెట్ అని ఎలా అంటున్నాం? మెసేజెస్ కి నెట్వర్క్ లేయర్ హెడర్ అటాచ్ చేసామనుకోండి, ఏమవుతుంది? ప్యాకెట్ అవుతుంది. ఈ ప్యాకెట్ ని డేటా లింక్ లేయర్ లో పాస్ చేసి ఇన్ఫో ఫీల్డ్ యాడ్ చేసి అవుట్ గోయింగ్ అంటే బయటికి పంపిస్తాం. ఎప్పుడైతే డెస్టినేషన్ ఫీల్డ్ రీచ్ అవుతుందో ఇన్ఫో ఫీల్డ్, ఇన్ఫో కంటైన్స్ ది యాక్చువల్ డేటా, యాక్చువల్ ఫ్రేమ్. సో ఏం చేస్తున్నప్పుడు డేటా లింక్ లేయర్, whenever the frame arrives at the destination, the data link layer extracts the packet from the frame and passes the packet to the network layer. Pass the packet to the, that is what is happening here. What we are doing is we are extracting the info field, extracting the packet from the and send it and pass it to the network layer. Network layer knows only packet. Understand the difference between the transport layer and the network layer? I hope everyone got the difference between the packet network layer and the transport layer. Okay, so in this way, so what is first happening here? So that we have to understand. Okay, info, kind, sequence, acknowledgement, info. So by the way, the relation between packet ki no data frame ki, so packet ante it is present in the network layer, frame ante data link layer. సో మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది ప్యాకెట్? నెట్వర్క్ లేయర్ నుంచి డేటా లింక్ లేయర్కి వస్తుంది. నెట్వర్క్ లేయర్ ప్యాకెట్ ఉంటుంది. సో డేటా లింక్ లేయర్లో హెడర్ యాడ్ చేసి ఫ్రేమ్ కింద వచ్చిన తర్వాత దెన్ ఇట్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ టు ది డేటా లింక్ లేయర్ ఎట్ ది అదర్ సైడ్. ఫిజికల్ లేయర్ అంటే ఫిజికల్ లేయర్ పంపించేటప్పుడు ఫ్రేమ్లో నుంచి మళ్ళీ బిట్స్. అర్థమవుతుందండి? సో దిస్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్యాకెట్ అండ్ ది ఫ్రేమ్. ప్యాకెట్ కరెస్పాండ్స్ ది నెట్వర్క్ లేయర్ and frame corresponds to the data link layer. And the procedures to network layer and from network layer. Okay, ఇప్పుడు మీరు స్లైడ్ లో చూస్తే see here
there are functions in the link layer environment to network layer and from network layer. Okay, what are these functions? So to network layer, what are these functions? So to network layer అంటే ఏంటంటే డేటా లింక్ లేయర్ టు పాస్ ప్యాకెట్స్ టు ది నెట్వర్క్ లేయర్. పేర్లు ఉంది టు నెట్వర్క్ అంటే డేటా లింక్ లేయర్ కి పాస్ చేయండి. డేటా లింక్ లేయర్ కి టు నెట్వర్క్ లేయర్ అంటే నెట్వర్క్ లేయర్ కి పాస్ చేయండి. ఫ్రమ్ వేర్? ఫ్రమ్ ది డేటా లింక్ లేయర్. ఫ్రమ్ నెట్వర్క్ లేయర్, నెట్వర్క్ లేయర్ నుంచి తీసుకోండి. ఫ్రమ్ నెట్వర్క్ లేయర్ ఎక్కడికి పంపించాలి? టు డేటా లింక్ లేయర్. అర్థమవుతుందండి? ఫ్రమ్ నెట్వర్క్ లేయర్ అంటే యాక్సెప్ట్ ది ప్యాకెట్ ఫ్రమ్ ది నెట్వర్క్ లేయర్, అది మీనింగ్. టు నెట్వర్క్ లేయర్ అంటే పాస్ ది data link layer pass the packets to the network layer. From network ante accept the packet from the network layer. To network layer ante pass the packets to the network layer. రెండు ప్యాకెట్స్ పంపించేటప్పుడు ప్యాకెట్ కింద పంపిస్తాం నెట్వర్క్ లేయర్ కి, నెట్వర్క్ లేయర్ నుంచి యాక్సెప్ట్ చేసేటప్పుడు ప్యాకెట్స్ కింద యాక్సెప్ట్ చేస్తాం. అర్థవుతుందా? యాక్సెప్ట్ ది ప్యాకెట్స్ ఫ్రమ్ నెట్వర్క్ లేయర్ ఆర్ పాస్ ది ప్యాకెట్స్ టు ది నెట్వర్క్ లేయర్. సో టు అండ్ ఫ్రమ్, సో రెండు ఫంక్షన్స్ ఏం చేస్తుందంటే ప్యాకెట్స్ రిలేటెడ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూసే స్లైడ్ లోనే మీకు ఇంకో ఫంక్షన్స్ ఉన్నాయి. ఏంటంటే అది ఫ్రమ్ ఫిజికల్ లేయర్ టు ఫిజికల్ లేయర్. బ్రాకెట్ లో చూడండి ఏముందో, ఫ్రేమ్స్. అంటే ఫిజికల్ లేయర్ పంపించేటప్పుడు ఫ్రేమ్స్ పంపిస్తాము, రిసీవ్ చేసుకునేప్పుడు కూడా ఫ్రేమ్స్ రిసీవ్ చేసుకుంటాం. అర్థమవుతుందండి? ఓకే, సో డిఫరెన్స్ ఏంటి సార్ అంటే నెట్వర్క్ లేయర్ నుంచి ఫిజికల్ లేయర్కి వెళ్ళేప్పుడు బిట్వీన్ లేయర్స్ 2 and 3, మళ్ళీ నెట్వర్క్ లేయర్ నుంచి డేటా లింక్ లేయర్కి వెళ్ళేటప్పుడు సారీ బిట్వీన్ లేయర్ ఫ్రమ్ ఫిజికల్ లేయర్ టు బిట్వీన్ లేయర్ 1 and 2. అర్థమవుతుందండి? అంటే ఫిజికల్ లేయర్ కి డేటా లింక్ మధ్యలో డేటా లింక్ లేయర్ అని ఉంటుంది, అంటే అది 2 అన్నమాట. ఫిజికల్ లేయర్ అనేది 1, నెంబర్ 1 ఫిజికల్ లేయర్. డేటా లింక్ లేయర్ నెంబర్ 2, నెట్వర్క్ లేయర్ నెంబర్ 3. సో మొత్తం 1, 2 and 3. ఓకే, 1 అంటే ఫిజికల్ లేయర్, 2 అంటే డేటా లింక్ లేయర్, 3 అంటే నెట్వర్క్ లేయర్. సో మొత్తం 3 ఉన్నాయి. ఓకే, సో 1 అంటే ఏంటి? ఫిజికల్ లేయర్, 2 అంటే డేటా లింక్ లేయర్, 3 అంటే నెట్వర్క్ లేయర్. సో ఇప్పుడు ఫిజికల్ లేయర్ నెట్వర్క్ లేయర్ నుంచి ఎక్కడికి వెళ్తుంది? డేటా లింక్ లేయర్. అంటే ఫ్రమ్ నెట్వర్క్ లేయర్ ఫంక్షన్ టు డేటా లింక్ లేయర్. సో 3 and 2. అలానే 2 నెట్వర్క్ లేయర్ అంటే ఫ్రమ్ డేటా లింక్ లేయర్ టు నెట్వర్క్ లేయర్. 3 to 2, 3. అదే ఫ్రమ్ ఫిజికల్ లేయర్ అంటే 1, 2. 2 ఫిజికల్ లేయర్ 2, 1. 1, 2 అంటే ఫ్రమ్ ఫిజికల్ లేయర్, 2, 1 2 ఫిజికల్ లేయర్ అంటే 2, 1. అలానే 2, 3 ఫ్రమ్ ఫిజికల్ లేయర్ టు నెట్వర్క్ లేయర్ 2, 3. 3, 2 2 డేటా లింక్ 2 నెట్వర్క్ లేయర్ అంటే 2, 3 ఫ్రమ్ నెట్వర్క్ లేయర్ 3, 2. So that is nothing but the different layer. Okay, and how wait for event is handled. So if event equal to timeout, okay, so timeout అంటే టర్న్ టైమర్ ఆన్ చేస్తాం, ఒక పర్టికులర్ టైం రన్ చేస్తాం అంటే టైం వరకు. సో స్టాప్ ద టైమర్, ఆఫ్ ది టైమర్. సో what are the timeout events are possible only when timer is running and before stop timer is called, and it is explicitly permitted to call start timer when the timer is running. అంటే టైమర్ రన్ అవుతున్నప్పుడు మళ్ళీ టైం దాకా వెయిట్ చేయకుండా వెంటనే టైమర్ ని స్టార్ట్ చేయొచ్చా అంటే చేయొచ్చు. That is nothing but resetting the clock to cause the next timeout after a full time interval has happened.
Okay, and what is this procedure? The procedure: start act timer, stop act timer. So these are the auxiliary timer used to generate acknowledgements under certain conditions. అంటే అక్నాలజ్మెంట్ సైడ్ కూడా ఏమవుతుంది, టైమర్ ఉంటుంది. ఆ టైం ఏమంటారు, ఆక్సిలరీ టైమర్. సెండింగ్ సైడ్ నుంచి ఫ్రేమ్స్ పంపించేటప్పుడు టైమర్ ఉంటుంది, దాన్ని ఏమంటారు, ఆర్డినరీ అంటే నార్మల్ టైమర్. స్టార్ట్ టైమర్ అంతే. స్టార్ట్ టైమర్ అంటే సెండింగ్ సైడ్ ఫ్రేమ్స్ పంపించేటప్పుడు స్టార్ట్ చేస్తాం. అదే స్టార్ట్ ఆక్సిలరీ టైమర్ అంటే దట్ మీన్స్ ద టైమర్ విచ్ విల్ స్టార్ట్ ఎట్ ఆఫ్టర్ సెండింగ్ ద అక్నాలజ్మెంట్. అవైనా పోవచ్చు, అక్నాలజ్మెంట్స్ పంపించినదైనా పోవచ్చు. అప్పుడు ఏం చేస్తాం, రీట్రాన్స్మిషన్. అక్కడ అదే సొల్యూషన్. ఓకే, క్లియర్? ఇక్కడ అర్థమైంది కదమ్మా. దీంట్లో స్టార్ట్ టైమరు, స్టాప్ టైమర్. ఓకే, స్టార్ట్ అక్నాలజ్మెంట్ టైమర్ అంటే అక్నాలజ్మెంట్ ని స్టార్ట్ చేయడానికి టైమర్. స్టాప్ అక్నాలజ్మెంట్ టైమర్ ఇది ఆక్సిలరీ టైమర్స్. ఈ చివరి రెండు మధ్య ఫస్ట్ నార్మల్ టైమర్. ఓకే, అర్థమైందండి. ఈవెంట్స్ అండ్ టైమర్స్ ఇన్ లింక్ ఎన్విరాన్మెంట్ అంటే ఇవి రాయాలి మీరు. స్టార్ట్ టైమర్ ఇస్ అన్ వెయిట్ ఫర్ అన్ ఈవెంట్ is an event. Event is timeout. Timeout is an event. ఓకే, ఇందాక చెప్పాను నేను. ఈవెంట్ అంటే ఏమై ఉండొచ్చు, ఈవెంట్స్. చెక్సమ్ కరెక్ట్ అయితే ఒక ఈవెంట్. ఓకే, ఫ్రేమ్ అరైవ్డ్ అనేది ఈవెంట్. అర్థమవుతుందండి. అలానే టైమ్అవుట్ అనేది ఈవెంట్. ఫ్రేమ్ అరైవ్డ్ అనేది ఈవెంట్, టైమ్అవుట్ అనేది ఈవెంట్. వాట్ ఆర్ డిఫరెంట్ ఈవెంట్స్ ఇన్ లింక్ లేయర్? టైమ్అవుట్ అనేది ఒక ఈవెంట్. ఓకే, ఫ్రేమ్ అరైవ్డ్ అనేది ఈవెంట్, చెక్సమ్ ఎర్రర్ అనేది ఈవెంట్. These are all different events, and data link layer waits for all these events to happen. Start timer, we start sending the frames. Stop timer, reset the timer for again retransmission. Okay, so that is about these functions. అర్థమవుతుందండి functions. ఏ ఫంక్షన్ పర్పస్ అవుతుందా? ఫ్రమ్ నెట్వర్క్ లేయర్ టు నెట్వర్క్ లేయర్, ఫ్రమ్ ఫిజికల్ లేయర్ టు ఫిజికల్ లేయర్. అంతేగాని ఫ్రమ్ డేటా లింక్ టు డేటా లింక్ లేనివి పెట్టద్దండి. ఓన్లీ జస్ట్ అండర్స్టాండ్ ది పర్పస్ ఆఫ్ దిస్ నెట్వర్క్ లేయర్, ఫిజికల్ లేయర్, ఈవెంట్స్ అండ్ టైమ్. నెట్వర్క్ లేయర్, ఫిజికల్ లేయర్ అండ్ ఈవెంట్స్ అండ్ టైమ్. ఓకే, is that okay? And link layer, what are enable and disable network layer? ఇవి దేనికి సార్? The enable network layer, when the data link layer enables the network layer, the network layer is then permitted to interrupt when it has a packet to send. Indicate this with event equal to network layer ready. ఎప్పుడైతే మనం నెట్వర్క్ లేయర్ ఎనేబుల్ మోడ్ లో పెడతామో అప్పుడే అది నెట్వర్క్ లేయర్ రెడీ అని ఈవెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటది. ఓకే, నెట్వర్క్ లేయర్ రెడీ అని వెయిట్. ఆ ఈవెంట్ ఏంటి ఇక్కడ? నెట్వర్క్ లేయర్ రెడీ. ఫంక్షన్ ఏంటి? ఎనేబుల్ నెట్వర్క్ లేయర్. ఇంకో ఫంక్షన్ ఏంటి? డిజేబుల్ నెట్వర్క్ లేయర్. వెన్ ద డేటా లింక్ లేయర్ ఎనేబుల్స్ ది నెట్వర్క్ లేయర్, దెన్ ఎవరు ఎనేబుల్ చేస్తారు? డేటా లింక్ లేయర్ ఎనేబుల్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ద నెట్వర్క్ లేయర్ ఈజ్ దెన్ పర్మిటెడ్ టు ఇంటరప్ట్. ఎప్పుడైతే అంతే కదా, ఇంటరప్ట్ సర్వీస్ ఎనేబుల్ చేసుకోవాలి. మీరు సిఓలో కూడా అదే చదువుకుంటారు. ఎప్పుడైతే ఇంటరప్ట్ సర్వీస్ ఎనేబుల్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది? ఇంటరప్ట్స్ అనేవి అవుతా ఉంటాయి. సెట్ ఇంటరప్ట్ అట్లానే ఇక్కడ ఎనేబుల్ నెట్వర్క్ లేయర్, డిజేబుల్ నెట్వర్క్ లేయర్. సో వెనెవర్ who will enable, data link layer will enable. So whenever you enable the network layer, then only the events like network layer ready happen. ఎప్పుడు ఎనేబుల్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది? we will say that particular thing is happening. Okay, the concept clear? Other than function. Okay, so frame sequence numbers are always in the range 0 to max sequence. Yes,
And what is MAC sequence is different for different protocols. We will study సీక్వెన్స్ నెంబర్స్ మాక్సిమం ఎంతవరకు పంపించవచ్చు అంటే డిపెండింగ్ అపాన్ ది ప్రోటోకాల్ అనమాట, డిపెండింగ్ ఆన్ ది ప్రోటోకాల్. ఓకే, అర్థమైందండి? షల్ వి మూవ్ టు నెక్స్ట్ టాపిక్? లింక్ లేయర్ ఎన్విరాన్మెంట్ అర్థమైందా? కెన్ ఎనీబడి సే yes or no? షల్ వి మూవ్ టు నెక్స్ట్ టాపిక్? లింక్ లేయర్ ఎన్విరాన్మెంట్ అర్థమైందండి? ఏమేం చేస్తున్నాం మనం ఇక్కడ? ఓకే, గుడ్. సో నెక్స్ట్ ఈస్ ఓకే. సో నెక్స్ట్ ఈజ్ యూటోపియన్ ప్రోటోకాల్. యూటోపియన్ ఇది అంటే ఇక్కడ నుంచి ప్రోటోకాల్స్ వస్తాయి. యూటోపియన్ ప్రోటోకాల్ అని, సింప్లెక్స్ నాయిస్ ఎర్రర్ ఫ్రీ నాయిస్ ఫ్రీ ఛానల్ అని, సింప్లెక్స్ నాయిసీ ఛానల్ అని, నెక్స్ట్ స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్స్ వస్తాయి. ఓకే, సో ఓకే, బిఫోర్ గోయింగ్ టు దట్ వన్ ఫస్ట్ లెట్ us see the okay. Is that okay? So next is Utopian simplex protocol. So what is this is about? So this protocol consists of two distinct procedures. అంటే ఏం లేదు దీంట్లో, రెండు ప్రొసీజర్లు ఉన్నాయి. చాలా ఈజీ చూడండి. రెండు ఏంటంటే అది సెండరు రిసీవర్. ఏంటా ప్రొసీజర్స్? సెండరు రిసీవర్. సో సెండర్ ఎక్కడ ఉంటుందంటే సెండర్ రన్స్ ఇన్ ది డేటా లింక్ లేయర్ ఆఫ్ ది సోర్స్ మెషిన్. And where the receiver runs in the data link layer of the destination machine. అర్థవుతుందండి? రెండు ఫంక్షన్ ఉన్నాయి ఇక్కడ. If you see in the PPT, there are only two functions. Okay. Okay, there are only two functions. One is in the sending, other one in the receiving side. Okay. Okay, clear? Any doubt you have? In Utopian, only two functions. One is in sender in the sending side of the data link layer, and receiver in the receiving side of the data link layer. Receiving side of the data link layer. Okay, and now see a little bit more details about this one. No sequence numbers, no acknowledgements.
సో ఇక్కడ ఏముంది max_SEQ అనేది ఉండదండి ఇక్కడ. నో సీక్వెన్స్ నెంబర్స్, నో అక్నాలజ్మెంట్స్. అసలు అంటే రిలయబిలిటీ టెస్టింగ్ అన్రిలయబుల్ అనమాట ఇది కరెక్ట్ చెప్పాలంటే. అండ్ ఓన్లీ 1 ఈవెంట్ ఈస్ పాసిబుల్. ఇందా మనం చాలా ఈవెంట్స్ చూసాం. చెక్సమ్ ఒక ఈవెంట్ అని, ఓకే, అలానే నెట్వర్క్ లేయర్ రెడీ అనేది ఒక ఈవెంట్. ఇందాక చెప్తున్నా లింక్ ప్రోటోకాల్లో, లింక్ ఎన్విరాన్మెంట్ లో చాలా ఈవెంట్స్ చూసాం. చెక్సమ్ ఎర్రర్ అని, అలానే ఫ్రేమ్ అరైవల్ అని. ఫ్రేమ్ అరైవల్ ఒక ఈవెంట్, isn't it? So like that we have seen several types of events in link layer, but in utopian simplex protocol there is only one event which is to be occurred, that is frame arrival. Frame arrival అంటే డేటా లింక్ లేయర్ వెయిట్ చేస్తూ ఉంటుంది నెట్వర్క్ లేయర్ నుంచి ఎప్పుడు పంపిస్తుందా ప్యాకెట్ అని. సో ఎప్పుడైతే నెట్వర్క్ లేయర్ పంపిస్తుందో, సో ఫ్రేమ్ అంటే నెట్వర్క్ లేయర్ నుంచి వచ్చే ప్యాకెటే, కానీ డేటా లింక్ లేయర్కి వచ్చేసరికి ఫ్రేమ్ ఉంటుంది. Because the header will be removed and tiler will be removed and only the frame will be sent to the data link layer. Okay, and see here, the sender is in infinite while loop. See here, what is the type of sender? Infinite while loop. See here, while true. So what does that mean? Always it keep on running the while loop. Okay, so what is the next step in the while loop? Go and fetch a packet from the network layer. From network layer ఏముందమ్మా అక్కడ? ఏముంది అక్కడ? ఫ్రమ్ while true తర్వాత ఏముంది? From network layer. What does that mean? Go and fetch a packet from the network layer. And packet network కానీ డేటా లింక్ లో వచ్చేసరికి ఎలా ఉండాలి? ఫ్రేమ్ అయిపోయి ఉండాలి. కన్స్ట్రక్ట్ an outbound frame using the variable s. చూడండి లోపల ఏముంది? ఫంక్షన్ లోపల ఫ్రేమ్ s అని ఏముంది? ఏమనుంది లోపల? సెండర్ ఫంక్షన్ లో ఫ్రేమ్ ఎస్. ఫ్రేమ్ ఎస్ చూడండి ఇక్కడ ఫ్రేమ్ ఎస్ అవుతుందా? సో ఫ్రేమ్ ఎస్ అని. సో ఎప్పుడైతే మనం వచ్చేది ఏంటి? ప్యాకెట్ నెట్వర్క్ లో వచ్చేది ప్యాకెట్ బఫర్. సో ఆ బఫర్ ని ఏం చేస్తాం? డైరెక్ట్ గా తీసుకొని విల్ ఫార్మ్ ఏ ఫ్రేమ్. అండ్ రిమెంబర్, ఓన్లీ ది ఇన్ఫో ఫీల్డ్ ఆఫ్ ది ఫ్రేమ్ ఈజ్ యూజ్డ్ బై దిస్ ప్రోటోకాల్. ఫ్రేమ్ లో చాలా ఉంటాయి, ఇందాకే చెప్పాను నేను. కైండ్ ఉంటుంది, ఏసీకే ఉంటుంది. ఏసీకే అంటే అక్నాలజ్మెంట్. 3 ఉంటాయి. 3 కంట్రోల్ ఇన్ఫర్మేషన్, ఒకటేమో ఇన్ఫో ఉంటుంది. 3 కంట్రోల్ ఇన్ఫర్మేషన్ ఏమింటవి? ఫస్ట్ వచ్చి 3 ఏమింటవి? కైండ్, సీక్వెన్స్ నెంబర్, అక్నాలజ్మెంట్. ఈ 3 దేంట్లో ఉంటాయి? కంట్రోల్ పార్ట్. ఫ్రేమ్ లో కంట్రోల్ పార్ట్ లో ఉంటాయి. ఇన్ఫో పార్ట్ లో ఏముంటుంది? ప్యాకెట్. ఇన్ఫో పార్ట్ లో ఏముంటుంది? యాక్చువల్ ప్యాకెట్. క్లియర్? సో ఇట్లా కాపీ ఇట్ ఇంటూ ఎస్ ఫర్ ట్రాన్స్మిషన్ అండ్ సెండ్ ఇట్ ఆన్ ఇట్స్ వే. ఎప్పుడైతే డేటా లింక్ లేయర్ ఫ్రేమ్ రిసీవ్ చేసుకుందో, మళ్ళీ ఎవరికి పంపించాలి? టు ఫిజికల్ లేయర్. ఏం పంపించాలి ఫిజికల్ లేయర్ కి? ఫ్రేమ్. టు ఫిజికల్ లేయర్ అంటే ఫిజికల్ లేయర్ ఏం పంపించాలి? ఫ్రేమ్. 0s 1s 0s 1s అట్లా. ఫిజికల్ లేయర్ అంతే కదా. రా స్ట్రీమ్, రా బిట్ స్ట్రీమ్.